గోపి వినమ్మా తిను పాట పడినా చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగు పూలు తేవే బండెక్కి రావే బంతి పూలు తేవే అన్ని తెచ్చి అబ్బా ఎవరండి మీరు? ఎవరు కావాలి? మిమ్మల్నే. ఎవరు మీరు? చూడండి, ఇక్కడ దుర్గాదేవి అనే ఆవిడ. దుర్గాదేవా? మేము ఇంటికి అద్దెకొచ్చి 6 ఏళ్ళైంది బాబు. అటువంటి పేరున్న మనిషిని నేను ఎప్పుడు చూడలేదు ఈ ఊళ్ళో. వస్తానండి. మంచిది బాబు. ఈ వ్యాపారం లాభసాటిగా లేదు. నా వాటా నాకు పడే. ఏ 4 రోడ్ల జంక్షన్ లోనో మందుల దుకాణం పెట్టుకుని బ్రతుకుతాను. మందుల దుకాణం పెట్టాడు. మందుల దుకాణం. అమ్మాయ్యా, వచ్చేసావా? ఏం రావడం బాస్, మధ్యలో ఎవరో రౌడీ లాపేశారు. సమయానికి మోహన్ వచ్చి వాళ్ళని బాగా చిత్తకతన్ని నాకు సహాయపడ్డాడు. ఏంటి చిలక చెప్పింది ఎన్నవరా గజం? మన శత్రువు మోహన్ గారు దీనికి సాయపడ్డా? ఇది సర్ప్రైజింగ్ గా లేదు? వాడిని వాడి అబ్బని జయించే కొత్త శత్రువు వచ్చాడు. మర్యాదగా బ్రీఫ్ కేసు ఇచ్చేయి. ఏంటి బ్రీఫ్ కేసు ఇచ్చేయాలా? ఇదేమి నీ ముత్తాతగాడి ముళ్ళు అనుకున్నావా కుర్ర కుంక? కాకపోతే ఇది నీ తాతగాడి ముల్లా? ముసలి కుంక. దొంగ సొమ్ము కండబలు ఉన్నవాడి సొత్తుదే తాగుబోతున్నాయాలా? పిల్లకాకివి, నీకేం తెలుసు ఉండేలు దెబ్బ. పాసుపాములాంటి నన్ను తాగుబోతున్నాయాలంటావా? కబుర్లు చెబితే ఇది శంకర్ లాకెట్టేనా? అవును. నువ్వు వాడిని కొట్టి జయించుంటే మొనగాడివి. శంకరే నీకిస్తే నువ్వు వాడి కొడుకు. శంకర్ మా నాన్నే. నువ్వు మావాడివే. తొండ్రా ఒరే గజం, మనోడే. అలాగా? ఇదేనయ్యా మీ నాన్న ఆస్తి? వీడిని చూస్తేనే గుండె గజం కింద దిగిపోద్ది. చూడు మోహను, నీకు 8 ఏళ్లప్పుడు మీ అమ్మను వదిలేసి మీ నాన్నతో వచ్చేసావు కదా. అప్పటికే మీ అమ్మ కడుపులో పడి పుట్టి పెరిగి ఇంతటోడయ్యాడు నీ తమ్ముడు రవి.
ఇది మీ నాన్నిచ్చిన లాకెట్టు. తన రెండో కొడుకు తనంత గొప్పోడవ్వాలని ఆశీర్వదించి మెడలో వేసిన బంగారు పతకం. తమ్ముడు ఆగావు గనక చెబుతున్నా. నేను బతికుండగానే నువ్వు తండ్రి మాటను కాదన్నావు, ఆయన పద్ధతిని వ్యతిరేకించావు. కనుక ఆయన కష్టపడి సంపాదించిన ఆస్తిని అనుభవించే హక్కు నీకు లేదు అని నేనంటున్నా. ఆ మాట చెప్పడానికి నువ్వెవడివి? చెప్పడానికి నేనే వచ్చాను. నాన్నగారి అడుగుజాడల్లో నడుస్తున్న వాడిని, ఆయన లక్ష్యాల్ని ఏమిట్రా లక్ష్యాలు? మన అవసరాల్ని గడుపుకోవడానికి సమాజాన్ని క్రూరంగా వేటాడమా? అడవిలో జంతువులాగా బ్రతుకుతూ నలుగురు చేత చీ అనిపించుకోవడం చెప్పకు. తమ్ముడు, ఏనాడో జ్ఞానం తెలియని రోజుల్లో అమ్మకి దూరం అయ్యాను. అజ్ఞానంతో ఎన్నో తప్పులు చేశాను. వాటికి ఇప్పుడు సిగ్గుపడుతున్నాను రా. నువ్వు అమ్మ చల్లని నీడలో పెరిగిన అదృష్టవంతుడివి. వద్దు, ఈ వెధలతో చేతులు కలపొద్దు. వండర్ఫుల్. అన్నీ తిని అజీర్ణంతో బాధపడేవాడు ఆహార నియమాన్ని బోధించినట్లుంది. గుడ్. తమ్ముడు, ఈ దారి మంచిది కాదు. ఇది సుడుగున్నోరా. మిస్టర్ మోహన్, ఎందుకు ఈ అర్థం లేని ఉపన్యాసాలు? ఆస్తి నాకు ఇవ్వడం ఇష్టం లేదని సూటిగా చెప్పరాదు? నీ ఆవేశం చూస్తుంటే ఆనాడు నీతిని నమ్ముకున్న అమ్మను కాదని ఈ పాప కోపంలోకి చేరిన నాన్న గుర్తుకొస్తున్నాడు. ఓకే, నీకు కావాల్సిన ఆస్తి అయితే ఆనందంగా ఇస్తాను. ఏమిటిది? ఈ ఆస్తులన్నిటికంటే విలువైంది నువ్వు నాకు ఇస్తే ఈ తాళాలు తీసుకోవచ్చు. ఏమిటో? అమ్మ. అమ్మ విలువైన ఆస్త? నీకేమైనా పిచ్చెక్కిందా? కళ్ళకు పరుల కమ్మిన వాడికి కన్న తల్లి విలువ తెలియదురా. అమ్మ ఎక్కడుందో చెప్పే వరకు ఈ ఆస్తి నీకు దక్కదు. ఊరి చివర రామాలయం పక్క వీధిలో. ఓకే, చూడు, ఈనాడు నీ పార్ట్నర్స్ అయిన ఈ పిచ్చి కుక్కలు ఏనాడైనా నిన్ను కలవడానికి ప్రయత్నిస్తాయి. ఆనాడు సహాయం కోసం నీ అన్న దగ్గరికి రావడానికి సిగ్గుపడకు. పులి మేక అయింది, కానీ ఈ మేక పులి వద్దని. ఈ పులితో 2 రాబందులు చేతులు కలిపి అని తెలియదు ఈ పిచ్చోడికి. నోర్మై. మా ఎవరు? నేనమ్మా. మోహన్, మోహన్, లోపలికి రావచ్చమ్మా. రా బాబు, రా. బాగున్నావా బాబు? కూర్చో. నన్ను చూడగానే ఆనందంతో కౌగిలించుకుంటాం అనుకున్నాను. ఈ తల్లి మనసు నిన్ను చూసినప్పుడే నీ చుట్టూ పెనవేసుకుంది బాబు. కాని నేను నమ్మిన నీతి నన్ను దూరంగా నిలబెట్టింది. నవమాసాలు మోసి కన్న తల్లి ఎన్నాళ్లకో కనిపించిన బిడ్డతో ఎంత ముభావంగా ఉంటుందనుకోలేదమ్మా. బిడ్డ తల్లి తన కడుపు పండి బిడ్డను కన్నందుకు ప్రతి తల్లి ఆనందిస్తుంది బాబు. తన రక్తాన్ని పాల రూపంలో పట్టి తన సుఖాన్ని మర్చిపోయి కంటి పాపలా పెంచుకుంటుంది. ఎందుకు? ఏం ఆశించి? పెరిగిన బిడ్డ ప్రయోజకుడు కావాలనే ఆశ వల్ల. ప్రయోజకుడైన కొడుకును చూస్తే ముభావానికి బదులు మమత పొంగుతుంది, ప్రేమ పెళ్ళుబుకుతుంది. ఏం బాబు, ఇన్నాళ్ళకి తల్లి జ్ఞాపకం వచ్చిందా? నువ్వెప్పుడూ నా మనసులోనే ఉన్నావమ్మా. నువ్వెక్కడున్నావని రవి ఈ రోజే చెప్పాడు. రవి వాడు నా ప్రాణంలో ప్రాణం. నువ్వు మీ నాన్న నాకు దూరమైనా నేను నమ్మిన ధర్మానికి కట్టుబడి నాకు మనశ్శాంతినిస్తున్న నా బిడ్డ. శాంతి అదేనా మా ప్రపంచంలోని విచిత్రం. ఇన్నాళ్ళు రొంపులో బతికిన నాకు కనువిపోయింది. పవిత్రమైన ఈ దేవాలయంలో పెరిగిన వారికి ఆ రొంపి ఆనంద నిలయమైంది. మోహన్, ఏం
కథలు. నా రవి ఎప్పుడు అలాంటి పని చేయడు. నీ నమ్మకం నిజం కాదమ్మా. రవి చెడిపోయాడు, పూర్తిగా చెడిపోయాడు. మోహన్, తనకు ఉద్యోగం దొరకలేదన్న కోపంతో సమాజం మీద పగపట్టి డ్యూటీలు చేశాడు. మోహన్, తన స్వార్థం కోసం, తన ఆనందం కోసం అమాయకుల డబ్బు కొల్లగొట్టాడు. మోహన్, రాత్రిళ్ళు దారి కాచి దోపిడీలు చేస్తున్నాడు. మోహన్. ఆగేవే, ఇంకా కొట్టమ్మా. ఎన్నో సంవత్సరాల నుంచి నీ చల్లని స్పర్శకు దూరమైన నాకు ఇప్పుడు నువ్వు కొట్టిన దెబ్బలు బాధ పెట్టవమ్మా. ఆనందాన్ని ఇస్తాయి, తీయని అనుభూతిని కలిగజేస్తాయి. కొట్టమ్మా, ఇంకా కొట్టు. బాబు, అమ్మా, అమ్మా. చెప్పు బాబు, నువ్వు రవిని గురించి చెప్పిందంత అబద్ధమని చెప్పు. నా రవి అలాంటి వాడు కాడని చెప్పు. చూడమ్మా, ఏమ్మా, ఈ ఇంటి యజమాని రాఘయ్య గారికి బాకీ కింద ఈ డబ్బిచ్చింది మీరేనా? అవును బాబు. ఇవి దొంగ నోట్లు. ఈ నోట్లు మీకు ఎవరిచ్చారు? చెప్పండి, చెప్పండి. నేను ఇన్స్పెక్టర్. మీరెవరు? ఈవిడ పెద్ద కొడుకుని. ఈ నోట్లు మీకు ఎలా వచ్చాయి? అంతా పోలీస్ స్టేషన్లో చెప్తాను. ఓకే, కమాన్. అమ్మా, నువ్వేం బాధపడకు, వెళ్ళొస్తాను. నా ఉద్యోగాన్ని నేనే సృష్టించుకున్నాను. నా నెల సంపాదన నేనే నిర్ణయించుకున్నాను. నా ఉద్యోగాన్ని నేనే సృష్టించుకున్నాను. నా నెల సంపాదన నేనే నిర్ణయించుకున్నాను.